న్యూస్ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణకు మొదటి నుంచి అన్యాయమే చేస్తోందని, తమకు అన్యాయం జరిగే ఏ విషయాన్నైనా నిలదీస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వానికి అనుకూలమో వ్యతిరేకమో కాదని తాము తటస్థమని అన్నారు. పుష్కరాల నిధుల కేటాయింపులోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు న్యాయం జరుగుతుందని అన్నారు కవిత. మాకు ఎప్పుడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలకు సంబంధించినటువంటి పనులు మోడీ సర్కార్ చేయకుండా వెనక్కి వెళ్తుందో ఖచ్చితంగా వాళ్ళని విమర్శిస్తాం. అది ఇప్పుడు కాదు, ముందు నుండి మేము చెప్పినాము. మేము లోక్సభలో అయినా సరే, బయట అయినా సరే మా స్టాండ్ న్యూట్రల్ ఉంటుంది. ప్రజలకు ఆమోదయోగ్యమయ్యేటటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మద్దతు చేస్తాము, ఆమోదయోగ్యంగా అనేటువంటి అంశాలు తీసుకొస్తే వ్యతిరేకిస్తామని చెప్పాము. అదేవిధంగా డే 1 నుండి కూడా మోడీ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అది పోలవరం అయితే ఏంటి, నిన్నటి 1200 కోట్లను ఆపుకోవడం అయితే ఏంటి, హైకోర్టు బైఫర్కేషన్ చేయకపోవడం అయితే ఏంటి, ఇట్లా లెక్క పెట్టుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో పుష్కరాలకు లేటెస్ట్గా మనకు 30 కోట్లు ఇచ్చి అక్కడ 100 కోట్లు ఇవ్వడం, ఇటువంటి చాలా అన్యాయమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్పాం. ప్రజలకు ఆమోదమయ్యేటటువంటి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు తెస్తే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా స్వచ్ఛ తెలంగాణను మనం చాలా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో గవర్నమెంట్ విషయానికి సంబంధించి, గవర్నెన్స్ విషయానికి సంబంధించి మా ప్రజలకు ఉపయోగపడకపోతే ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తాం.